మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెనైన్స్ కోచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇది మ్యాక్స్ మనది డోర్ స్టెప్లో ట్రైనింగ్ అయిన డాగ్ ఫ్రెండ్స్. ఇది ఒక 10 days కోసం ఒక రీట్రైనింగ్ కమ్ ప్లస్ బోర్డింగ్ కోసం రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, జిగ్జాగ్ హీల్ వాక్తో మేము స్టార్ట్ చేసినాం టు గెట్ ద కంట్రోల్ ఓవర్ ద డాగ్. అండ్ ఈ డాగ్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లైక్ రియాక్టివ్ టువర్డ్స్ అదర్ యానిమల్స్, జంపింగ్ ఆన్ ద పీపుల్, ఒబీడియన్స్ అనేది కొద్దిగా ఇష్యూస్ ఫేస్ చేస్తే మనం ఒక 2 minutes దీన్ని కండిషనింగ్ చేస్తున్నాం. దట్ ఈస్ జిగ్జాగ్ హీల్ వాక్తో మనం స్టార్ట్ చేసి డాగ్ని కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడవచ్చు, మ్యాక్స్ అనేది ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్లో కొద్దిగా కంపోజ్డ్ అయినాడు అండ్ హీస్ ట్రైంగ్ టు వాక్. హిస్ ఎనర్జీస్ ఆర్ గెటింగ్ డ్రైన్ అండ్ వానికి మెంటల్ సాచురేషన్ కూడా జరగడం జరుగుతుంది. సో మీరు చూడవచ్చు, ఇప్పుడు ప్లూటో అని చెప్పేసి వేరే డాగ్ కూడా ఉంది, దాని ఎంబడి కూడా చేస్తారు. జస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ జాబ్. సో ఇక్కడ వన్ మోర్ ప్లూటో. వీడు ఏంటంటే ప్లూటో కూడా మనకి ఏంటంటే ఆఫ్ లిస్ట్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఏంటంటే కోఇన్సిడెంట్లీ ఈ డాగ్ కూడా 1 month బోర్డింగ్ రావడం జరిగింది. కాబట్టి మనం ఈ టైంని మనము ట్రైనింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, కెనైన్స్ కోచ్లో ఏంటంటే మనం ట్రైన్ చేసిన డాగ్ని బోర్డింగ్ కోసం కూడా ఎవరైనా వస్తే మనం నార్మల్గా బోర్డింగ్లో పెట్టకుండా మనం ఏంటంటే దాన్ని రీట్రైనింగ్లో కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో దట్ బోర్డింగ్ కూడా అయిపోతుంది, ప్లస్ కండిషనింగ్ కూడా డాగ్ అనేది రీట్రైనింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, 3 లాబ్రడోర్ రిట్రీవర్స్. ప్లూటో అయితే కంప్లీట్లీ ఆఫ్ లీష్ కోసం మనము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాక్స్ ఈజ్ కంప్లీట్లీ ఇప్పుడు కొద్ది కంట్రోల్కి వస్తున్నాడు ఫ్రెండ్స్. ठीक है अभी नेम एसोसिएशन ట్రీట్ కొద్ది వార్మప్ అయిన తర్వాత మనం డాగ్కి పేరు చెప్పేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. చలో ప్లీజ్ స్టార్ట్. చలో అగైన్ వాక్. ఇప్పుడు డాగ్ ఏంటంటే మన కంప్లీట్ కంట్రోల్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేమ్ అసోసియేషన్ అండ్ సిట్ కమాండ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నేమ్ ట్రీట్ సిట్ పే. సో వార్మప్ అండ్ కండిషనింగ్ అయిన తర్వాతనే ఫ్రెండ్స్ వేరే కమాండ్స్కి డాగ్ రెస్పాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇనీషియల్గా డాగ్ అనేది ఒక మెషిన్ కాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పగానే మన మాట వినడానికి ఫస్ట్ ఏంటంటే దానికి కొద్ది కండిషనింగ్ చేయించిన తర్వాత టర్న్, మనరాజ్ వాపస్, స్టాప్, సిట్, స్టే, డ్రాప్ ద లీష్, రికాల్, నో. సో ఈ బ్యాడ్ హ్యాబిట్ అనేది మనకు మ్యాక్స్ లో ఉంది, లీష్ తీసుకొని పారిపోవడం అనేది. ఇప్పుడు దీన్ని మనం గ్రాడ్యువల్ గా మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు లీష్ తీసుకొని పారిపోయింది. బట్ ఏంటంటే మనం ఇప్పుడు హ్యాండ్లర్ దాని కంట్రోల్ తీసుకొని కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని కంట్రోల్, అది సేమ్ ఎక్సర్సైజ్ మనం ఫాలో అవుతాం. సో వీడు మ్యాక్స్ ని చూసి ప్లూటో కూడా సేమ్ ఆడుకోవడానికి వచ్చేసాడు వాడిద్దరు. సో ఇప్పుడు మనం హ్యాండ్లర్స్ దాని కంట్రోల్ తీసుకున్నారు. సో ఇప్పుడు స్టే ప్రాక్టీస్. ఫిర్సే స్టే బేటా, ఫిర్సే స్టే, చలో మనరాజ్. సో ఇదే మన బ్యాడ్ హ్యాబిట్స్ తీయడానికి ట్రై చేస్తాం. ఫిర్సే స్టే, నో, ఫిర్సే స్టే, మనరాజ్, స్టే. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది గేమ్ ఫ్రెండ్స్. డాగ్ లేచి పరిగెత్తినంత మాత్రాన మనం గివ్ అప్ అయిపోతే డాగ్ ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటిదంటే వీ నీడ్ టు షో దట్ ఐ ఆమ్ ద అల్టిమేట్ బాస్.
దిస్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ ఎనీ ట్రైనింగ్ సక్సెస్ ఫ్రెండ్స్. మనం డాగ్ని కొట్టడము, అరవడము, చేయడం అనేది ఏమి చేయొద్దు. కెనైన్స్ కోచ్లో కొట్టడం అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ మనం ఏంటంటే కన్సిస్టెంట్లీ మనం ఒకటే మాట, మనం ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్, దట్స్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ అప్ యూ కెన్ గివ్ అప్. డాగ్కి మెసేజ్ వెళ్ళాలి. ఇప్పుడు చూడొచ్చు, డాగ్ పరిగెత్తినంత మాత్రం మనం గివ్ అప్ కాకుండా లీష్ అలాగే పెట్టేసినాం, ఆఫ్ లీష్గా దాన్ని స్టే చేపిస్తున్నాం. రికాల్ చూడొచ్చు, హ్యాపీగా డాగ్ కమాండ్స్ ఫాలో చేస్తుంది. నెక్స్ట్ అటెంప్ట్ హీల్, స్టాప్, సిట్, స్టే, డిస్టెన్స్ కంట్రోల్, స్టే, స్టే, రికాల్, డిస్టెన్స్ కంట్రోల్, డౌన్, నో, 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 no, yes, show that you are the boss, that's it, in a happy way. Down, max, that's it. Treat the dog. Very good, very good. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇప్పుడు మీకు మనము డాగ్ పరిగెత్తడము, లీష్ గ్రాబ్ చేసుకోవడము, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చూసినాము. మీరు కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తే డాగ్ గుడ్ హ్యాబిట్స్లో కూడా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు అది కూడా చూపించడం జరుగుతుంది. ఠీక్, డౌన్, వెరీ గుడ్, వెరీ గుడ్. ట్రీట్ ద డాగ్, వెరీ గుడ్. ఠీక్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్లో ఒకటే మెసేజ్ వెళ్ళాలి డాగ్కి, ఇఫ్ యూ ఫాలో మై కమాండ్స్ యూ విల్ బి ట్రీటెడ్, ఇఫ్ యూ డోంట్ ఫాలో మై కమాండ్ యూ విల్ నాట్ బి ట్రీటెడ్, ఇన్స్టెడ్ యూ మే బి పనిష్డ్. పనిష్మెంట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ద నెగటివ్ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద హ్యాండ్లర్ ఈస్ ద పనిష్మెంట్. డాగ్ని కొట్టడము, తిట్టడము, హెరాస్ చేయడం అనేది ఏం చేయకుండా ఓన్లీ నెగటివ్ బాడీ లాంగ్వేజ్, దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని చూపిస్తే అంతే, డాగ్ అర్థమైపోతుంది. స్టే, స్టే కమాండ్, స్టే, స్టే, స్ట్రాంగ్ కమాండ్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, రికాల్, సో డాగ్ అటెంప్ట్ చేసినా కానీ హ్యాండ్లర్ కన్సిస్టెన్సీగా దాన్ని అలాగే పెడుతున్నాడు. సో దీని ప్రోగ్రెస్ మనము ప్లూటోకి నిన్న మనం ఆఫ్ లీష్ ట్రైనింగ్ ప్రాక్టీస్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవాళ ఏంటంటే జిగ్జాగ్ హీల్ వాక్, అంటే డాగ్ ఏంటంటే హ్యాండ్లర్కి బిల్కుల్ ఆనుకొని నడవడానికి మనం ప్రాక్టీస్ చేపించడం జరుగుతుంది. బిల్కుల్ హ్యాండ్లర్ జిగ్జాగ్ హీల్ వాక్, జిగ్జాగ్ మన కోన్స్ యూజ్ చేస్తే ఫ్రెండ్స్ ఏంటంటే బిల్కుల్ డాగ్ ఏంటంటే హ్యాండ్లర్కి బిల్కుల్ ఆనుకొని నడవడం అనేది జరుగుతుంది. దీన్ని కాంపిటేటివ్ హీల్ వాకింగ్ కూడా ఫౌండేషన్గా ఇలాగ ప్లేస్ చేయవచ్చు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఓన్లీ ఏంటంటే ఇప్పుడు దీన్ని కాంపిటీషన్స్ కోసం రెడీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్, ఒబీడియన్స్ ట్రయల్ C2 కేటగిరీ కోసం. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది అనమాట. జిగ్జాగ్లో కోన్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే హ్యాండ్లర్ అనేది ఎక్కడ మూవ్ అయితే డాగ్ అక్కడ మూవ్ కావాలి. దిస్ ఈజ్ ద రీజన్ మనము ఈ కోన్స్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. సో మేడం, మీరు మ్యాక్స్ని చూశారు, ప్లూటోని చూశారు. ఈ ప్లూటో, దేర్ ఆర్ 2 ప్లూటోస్. మనం ఏంటంటే బోర్డింగ్ కమ్ రీట్రైనింగ్ రావడం జరిగిన డాగ్స్ ఇవి. అయితే వీళ్ళని మనం ఏంటంటే మనం వచ్చిన టైంని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు డాగ్లో చాలా స్టెబిలిటీ వచ్చింది. ఇప్పుడు బాగా మంచి స్టెబిలిటీ వచ్చింది ప్లూటోలో. మీరు చూడవచ్చు, ముందటి కంటే చాలా స్టేబుల్గా డాగ్ నడుస్తున్నాడు. సో డాగ్ ట్రైనింగ్ అనేది ఓన్లీ ప్రాక్టీస్ ఫ్రెండ్స్, రిపిటేషన్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ద మోర్ యూ రిపీట్ ద ప్రాసెస్ ఇన్ ఎ వెరీ హెల్తీ వే, డాగ్కి సాచురేట్ కూడా కావద్దు, అంటే ఒక చేపించిన దాన్ని ఇంతకనం కూడా చేపియొద్దు. ఏంటంటే డాగ్ సాచురేట్ అయ్యేటట్టు కాకుండా ఒక హెల్తీ వేలో డాగ్ ఎంజాయ్ చేసినంత వరకు మనం దాన్ని రిపీట్ చేస్తే ఏంటంటే దాని సబ్ కాన్షియస్కి ట్రైనింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, డాగ్ మనం హ్యాండ్లర్ని ఆనుకొని నడవడం జరుగుతుంది. కాంపిటీషన్లో చెక్ చేసేది ఇదే అనమాట, డాగ్ మన హ్యాండ్లర్కి ఎంత అటాచ్గా ఉందని చెప్పేసి. ठीक है, हर कोन पे स्टॉप सिट, हर कोन पे स्टॉप सिट, ट्रीट, don't look at the dog, only stop sit,
डॉग साइड में रहना चाहिए. ठीक है. नेक्स्ट. हाँ. मूव. स्टॉप. यस. मूव. यस. ट्रीट. मूव. ఇప్పుడు ఈ కోన్ దగ్గర స్టాప్ సిట్ ప్రాక్టీస్ అనేది టు కంట్రోల్ ద మొమెంటం కోసం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డోంట్ లుక్ ఎట్ ద డాగ్, యూ ఫేస్ ఫ్రంట్. ఈ మొమెంటం కంట్రోల్ కోసం ఫ్రెండ్స్, అంటే డాగ్ అనేది మన హ్యాండ్లర్ కాళ్ళ హీల్ పొజిషన్ నే ఫాలో కావాలి. నెక్స్ట్ టర్న్. डोंट लुक एट द डॉग, डॉग की तरफ मत देखो. चलो. వెరీ గుడ్. సో ఇది మూమెంటం కంట్రోల్ కోసం డాగ్ ఇప్పుడు చూడొచ్చు. డాగ్ అనేది స్పీడ్ లో ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలా కాకుండా మనం ఏంటంటే హ్యాండ్లర్ పక్కనే కూర్చునేటట్టు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. వెరీ గుడ్. So, come, very good, come. Stop, sit, come. Stop, stop. Very good. Very good. Stop, sit. Don't look at the dog. Turn. Very well, come. Don't look at the dog. Dog की तरफ मत देखो. Stop, sit. Yes. Stop, sit. Very good. Stop, sit. Yes, very good. Stop, Very good. stop, stop, stop. Stop, डॉग की तरफ मत देखो. Yes. Turn. ठीक है. Stop. Sit. Down. very well, come. Stop, sit. Down. Stay, Stay. Move. stay. Stay. Come, Recall. come. Stop. Down. Stay. Recall. Stay. Sorry. Stay. थर्ड कोन पे चले जाओ. थर्ड कोन पे स्टे. डॉग की ఇప్పుడు మనము डोंट लुक एट द डॉग. रिकॉल. Rudo, come. Rudo, come. Rudo. Rudo, come. Stop, sit. సో ఇది ఇవాళ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. ఇది మనం కాంపిటీషన్స్ లో ఒకటి ఏం డిమాండ్ జడ్జ్ ఏమంటాడంటే హ్యాండ్లర్ డాగ్ ని చూడొద్దు, ఓన్లీ వర్బల్ కమాండ్స్ ఇస్తే డాగ్ ఫాలో కావాలి. రికాల్. డోంట్ లుక్ ఎట్ ద డాగ్. వెరీ గుడ్. దీని ప్రోగ్రెస్ అనేది మనం రేపు ఇంకో ఎపిసోడ్ లో మీరు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్.